హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్టు జడ్జిమెంట్ తర్వాత చాలామంది అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలు వచ్చి ఉండొచ్చు. అయితే వైఫల్యం అనేది ప్రపంచం ఇచ్చేటువంటి అత్యంత విలువైనటువంటి గిఫ్ట్ అన్నమాట. అంటే యాక్చువల్గా ఎక్కడ ఏ యూనివర్సిటీలో కానీ, ఏ టీచర్ దగ్గర కానీ, లేదా ఏ మోరల్ వీడియో లేదా ఏ మోరల్ బుక్ ఇవ్వలేనంత మోటివేషన్ ఫెయిల్యూర్ మాత్రమే ఇస్తుంది. కానీ ఆ ఫెయిల్యూర్ ఇచ్చేటువంటి మొరాలిటీ లేదా మోటివేషన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ప్రాపర్ ప్రాసెస్లో మాత్రమే వినియోగించుకోవాలి తప్పిస్తే ఆవేశపడి వేగంగా నిర్ణయాలు తీసుకుని మళ్ళీ తిరిగి ఇంకొక వైఫల్యానికి దారి తీయకూడదు. ఫస్ట్ వైఫల్యం ఇట్ హ్యాస్ టు బి ద లాస్ట్ వైఫల్యం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అభ్యర్థి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి మొత్తం లాస్ట్ 10-15 మార్క్స్ తేడాతోటి దురదృష్టవశాత్తు ఆగిపోయాడు, లేదా 10% మార్క్స్ తోటి తేడాతో ఆగిపోయాడు. అతను ఏం చేయాలి? మళ్ళీ ప్రిపరేషన్ని నాకు ఈ గ్రూప్ 2 రావట్లేదు, నేను చాలా తెలివైన విద్యార్థిని, నేను చిన్నప్పటి నుంచి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో చాలా టాపర్ని, కాబట్టి నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతానని మాత్రం వెళ్ళకూడదు. హీ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ హిమ్సెల్ఫ్. తను తమాయించుకొని ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ప్రిపరేషన్లో లోపం జరిగింది, మళ్ళీ హీ నీడ్ టు కంటిన్యూ హిస్ ప్రిపరేషన్ ఫర్ ద గ్రూప్ 1 ఆర్ 2. తను ఏదైతే ప్రిపరేషన్ని చిత్తశుద్ధితో లాస్ట్ ప్రిపరేషన్ వరకు తీసుకెళ్ళాడు దాన్ని చదవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, డోంట్ డైవర్ట్. భావావేశంలో ఆవేశపూరితమైన నిర్ణయాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవద్దు. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వన్స్ ఒక అభ్యర్థి తన యొక్క ప్రిపరేషన్ని వేగవంతమైన నిర్ణయాలు తీసే ప్రాసెస్లో అతను ఆ కాంటెంట్ని ఆల్రెడీ ఉన్నటువంటి పాత పుస్తకాన్ని మళ్ళీ ఇంకోసారి చదవాలంటే బోర్ కొట్టింది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ నుంచి మళ్ళీ నోట్స్ రాస్తున్నాడు, మళ్ళీ అదే నోట్స్ చదవాలంటే ఏమవుతుంది? బోర్డమ్గా ఫీల్ అవుతాడు. అందుకని ఏం చేయండి, లక్ష్మీకాంత్ తీసుకోండి, లేకపోతే లాస్ట్ టైం ఎవరిదన్నా క్లాసులు ఉన్నారా, లేదా మీకు ఇష్టమైనటువంటి ఫ్యాకల్టీ లేదా మెంటార్ తోటి కాంటాక్ట్లో ఉన్నారా, దాన్ని తీసుకుని మళ్ళీ ట్రై టు రీరైట్ ద నోట్స్ వన్స్ అగైన్. కొత్త నోట్స్ సృష్టించుకోండి, కొత్త నోట్స్ మళ్ళా రాయండి. అంతేగాని పాత పునాదుల మీద కొత్త భవంతిని నిర్మించొద్దు. పునాదులతో సహా పెకలించి కొత్త భవనాన్ని నిర్మించుకోండి. ఓకే, సో అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ యొక్క మాధుర్యం ఎన్ని రివిజన్లు చేస్తే అంత బాగుంటుంది అన్నమాట. నువ్వు 10 సంవత్సరాలప్పుడు చూసిన మీ నాన్న కావచ్చు, 20 సంవత్సరాలప్పుడు మీ నాన్న వైపు కావచ్చు, 30 సంవత్సరాలప్పుడు మీ నాన్న కావచ్చు, 40 సంవత్సరాలు, అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్లో మీ ఫాదర్ని కనిపించేటువంటి యాంగిల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఒక పర్టికులర్ ప్రిపరేషన్లో అదే లక్ష్మీకాంత్ లేదా మీకు నచ్చినటువంటి ఒక గురువు యొక్క వీడియోలు లేదా క్లాసెస్ ఫస్ట్ టైం ఒక రకంగా ఉంటాయి, సెకండ్ టైంకి వచ్చేసరికి ఇంకొక డైమెన్షన్లో కనపడతాయి, థర్డ్ టైంకి వచ్చేసరికి ఇంకొక డైమెన్షన్. సో ఆ మాధుర్యం నీకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కొత్త కమాండ్, కొత్త యాంగిల్స్, కొత్త దృక్కోణాలు ఏర్పడుతుంటాయో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద సాధికారత వస్తుంది. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. పాత పునాదుల మీద కొత్త భవంతులు, పాత పునాదుల మీద కొత్త భవంతులు నిర్మించలేదు. యు నీడ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. అండ్ థర్డ్ వన్, PYQs మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కొత్త ప్రిపరేషన్, దీని అసలు నీకేం తెలీదు, 0 నుంచి మొదలు పెడుతున్నాను అనుకో, అసలు యు ఆర్ నథింగ్. కొత్తగా నువ్వు గ్రూప్ 2కి ప్రిపరేషన్ డిగ్రీ అయిపోయి వచ్చావు. ఓకే, సో నీకు ఏమీ తెలియదు అనుకో, ఆ హంబల్నెస్ నిన్ను చాలా హింసిస్తుంది. ద వే అంటే నువ్వు వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ కాంపోనెంట్, ఆ నిదానం కావచ్చు, ఆ హంబల్నెస్ నిన్ను చాలా చాలా విజయావకాశాల వైపు మెరుగుపరుస్తుంది. సో PYQs ఫర్ ఎగ్జాంపుల్ లాంచింగ్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక టాపిక్ చదువుతున్నావు. ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్కి సంబంధించినటువంటి PYQs ఏముంది, వాటన్నిటి ఒకసారి చదువు. దట్ ఈస్ ద వే టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, నెవర్ గెట్ ఎరోడెడ్ అవే. అంటే ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీకు విజయావకాశాలు చాలా ఎక్కువ మెరుగుపడతాయి. మీకు ఈ వీడియో గురించి చేద్దాం అనుకున్నప్పుడు నాకు మా చిన్నప్పుడు మా స్కూల్ టీచర్లో హ్యాండ్ రైటింగ్, అంటే దాన్ని కాపీ రైటింగ్ అంటారు కదా, కాపీ రైటింగ్ ఎలా రాయాలి, జనరల్ టెండెన్సీలు ఎలా రాస్తావు, ఫస్ట్ ఇది ఉంటుంది. సో ఇది ఆల్రెడీ బుక్లో ఉంది. సో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తాము, మనం దాన్ని చూసి ఫస్ట్ లైన్ రాస్తాం, దాన్ని చూసి సెకండ్ లైన్ రాస్తాం, థర్డ్ లైన్ రాస్తాం, ఫోర్త్ లైన్కి వచ్చేసరికి చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకు చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటే, నువ్వు దీన్ని చూసి ఇక్కడ రాసావు, ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చేసరికి అసలు ఒరిజినల్ కాంటెంట్కి దీనికి అసలు సంబంధం లేకుండా అయిపోతుంది.
అలాగే నువ్వు లక్ష్మీకాంతం చూసి తయారు చేసుకున్న ఒక నోట్స్, ఆ నోట్స్ని చూసి తయారు చేసిన ఇంకొక నోట్స్, చివరికి వచ్చేసరికి ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మిగిలి కాన్సెప్చువల్ క్లారిటీ అంతా ఎగిరిపోతుంది. అందుకని మా టీచర్ ఏం చెప్పేవాళ్ళు అంటే, నాకు స్టిల్ బాగా గుర్తుంది, ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలుపెట్టు, దీన్ని చూసి ఈ లైన్ రైట్, దీన్ని చూసి దానిపైన రైట్. సో అప్పుడేమవుతుంది, ప్రతిసారి నువ్వు ఒరిజినల్ కాంటెంట్ని చూస్తావు. అందుకని మీరు ఎప్పుడు ఏ బుక్ చదవాలనుకున్నా, ఏ నోట్స్ తయారు చేసుకోవాలన్నా, సినాప్సిస్ తయారు చేసుకోవాలన్నా, ట్రై టు డిపెండ్ అపాన్ ద ఒరిజినల్ సోర్స్ రాదర్ దాన్ ద సినాప్సిస్. సినాప్సిస్ ఎప్పుడు ఉపయోగపడతాయి? మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు ఉపయోగపడతాయి. వన్స్ ఎగ్జామ్ ఇస్ కంప్లీటెడ్, సినాప్సిస్ ఓవర్ అనుకోండి. సో ఎప్పుడైతే సినాప్సిస్ అయిపోతుందో, సో దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఈస్, మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. అది పీవైక్యూస్ కావచ్చు, ఏదో ఒక 20 లేదా 30 క్వశ్చన్స్. ప్రిపరేషన్తో పాటుగా మీరు చేయాల్సినటువంటి కొత్త పని ఏంటంటే ప్రాక్టీస్ చేయడం. అంటే నీ విజయ అవకాశాన్ని 90% నీ హార్డ్ వర్క్ డిసైడ్ చేస్తే 10% నీ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల చాలా మంది అక్కడ ఆగిపోతున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాం, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాం, థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? పుస్తకంలో తప్పు కాదు, ఫ్యాకల్టీలో తప్పు కాదు, మెటీరియల్లో తప్పు కాదు, నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేసి సరళి తప్పు అనమాట. అది ఒక్కటి మారిస్తే మ్యాక్సిమం మారి. అలా ఓన్లీ దాని మీద ఫోకస్ పెట్టి సబ్జెక్ట్ అంతా మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం చదువుకున్న సబ్జెక్ట్ అంతా డిసప్పేర్ అయిపోతుంది. సబ్జెక్ట్ చదువుతూ దీని మీద ఫోకస్ చేయండి. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అంటే మార్నింగ్ జాబ్ చేసుకుంటూ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ చదువుకోండి. లేదు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోండి. అంతేగాని సో కంప్లీట్గా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతే ఫుల్ టైం మొత్తం వదిలేసి ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఏదో ఒక దాని మీద వెళ్ళిపోండి. అంతేకాని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక రావాలనుకున్న దృష్టితో వెళ్ళదు. అలా వెళ్ళాలనుకుంటే జాబ్ చేస్తూ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ అద్భుతమైనటువంటి కాంటెంట్ ఉంది. సో మీరు మొత్తం రీక్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఉన్నదాన్ని మేనేజ్ చేయాలని మాత్రం ప్రయత్నించండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు. అది మీకు చాలా చాలా పెద్ద గురువు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.